హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఉద్యోగం యూట్యూబ్ ఛానల్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ MHA పరిధిలోని సెక్రటరియేట్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది నుంచి కానిస్టేబుల్లో బార్బర్ మరియు వాషర్ మ్యాన్ పోస్టులకైతే భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. కేవలం 10వ తరగతి అర్హత ఉన్న పురుషుల అభ్యర్థులు దీనికి దరఖాస్తు అయితే చేసుకోవచ్చండి. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సెక్రటరియేట్ సెక్యూరిటీ ఫోర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఈ పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. దీనిలో వచ్చేసరికి కానిస్టేబుల్, బార్బర్ అండ్ వాషర్ మ్యాన్ పోస్టులకు రిలేటెడ్ అయితే ఈ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారండి. దీనిలో ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ స్టార్ట్ వచ్చేసరికి March 30, 2026 నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిందండి. 1 AM నుంచి అయితే స్టార్ట్ అయింది, 12 AM నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇది అనేది లాస్ట్ డేట్ వచ్చేసరికి 28 April 2026 నుంచి అయితే అప్లికేషన్ అనేది అయితే లాస్ట్ డేట్ అండి. ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. వేకెన్సీ డీటెయిల్స్కి వచ్చేసరికి దీనిలో కానిస్టేబుల్, బార్బర్ మరియు కానిస్టేబుల్ వాషర్ మ్యాన్ పోస్టులు అయితే తీశారండి. టోటల్గా కానిస్టేబుల్ బార్బర్లో 3 పోస్టులు, కానిస్టేబుల్ వాషర్ మ్యాన్లో 7 పోస్టులు అయితే తీశారు. ఈ ఎగ్జామ్కి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అండి ఈ యొక్క పోస్టులకి అయితే. దానిలో UR వచ్చేసరికి 3 పోస్టులు అయితే తీశారు కానిస్టేబుల్ బార్బర్లో. ఈ 3 పోస్టులు SC, ST, OBC, EWS వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అండి ఈ పోస్టులకి. అదే నెక్స్ట్ కానిస్టేబుల్ వాషర్ మ్యాన్కి వచ్చేసరికి 5 పోస్టులు అయితే తీశారు. దీనిలో SCకి 1 పోస్టు, OBCకి 1 పోస్ట్ అయితే తీశారండి. ఈ 5 పోస్టులకు వచ్చేసరికి SC, ST, OBC, EWS వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అండి. మొత్తానికైతే 7 పోస్టులు అయితే తీశారండి. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్లో లాస్ట్ డేట్ వచ్చేసరికి 28 April 2026 అనేది లాస్ట్ డేట్ అండి. ఎవరైతే అప్లికేబుల్ అవుతారో వాళ్ళైతే అప్లికేషన్కి అయితే అప్లై చేసుకోండి. దీని యొక్క పే స్కేల్కి వచ్చేసరికి దీని యొక్క పే స్కేల్ అనేది Level 2 అండి. ఇది 7th పే మ్యాట్రిక్స్లోకి అయితే వస్తుంది. మీకు స్టార్టింగే 20,000 నుంచి 60,000 వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనిలో అదర్ అలవెన్సెస్ కూడా యాడ్ అయ్యి ఉంటాయండి. వచ్చేసరికి హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్టేషన్ అలవెన్సెస్, ఫ్రీ అకామిడేషన్, నెక్స్ట్ ఏమో అదర్ అలవెన్సెస్, ఫెసిలిటీస్ అన్నీ కలిపి అయితే మీకు 60,000 వరకు అయితే మీకు శాలరీ అయితే వస్తుందండి. అలానే దీనికి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారు అని చూసేసరికి కానిస్టేబుల్ బార్బర్ పోస్ట్కి వచ్చేసరికి అయితే ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 23 సంవత్సరాలు అయితే ఉండాలండి. అలానే దీనికైతే మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలండి. 10th క్లాస్ ఒక రికాగ్నైజ్డ్ స్కూల్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ దీనికైతే ఎలిజిబుల్ అండి. ఎవరైతే 10th పాస్ మార్కులతో పాస్ అవుతారో వాళ్ళందరూ అయితే ఎలిజిబుల్ అండి. కానిస్టేబుల్ వాషర్ మ్యాన్కి వచ్చేసరికి 18 నుంచి 23 సంవత్సరాలు అయితే ఉండాలండి. దీనికి కూడా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో అబ్బాయిలు 18 నుంచి 23 సంవత్సరాలు ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ ఈ ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోండి. అలానే దీని యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ వచ్చేసరికి 18 నుంచి 23 సంవత్సరాలు అని అయితే చెప్పాం కదండి. దానిలో 2003 April 29 నుంచి 2008 April 28 వరకు ఈ మధ్యలో ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అండి. దానిలో కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉన్నారండి. ఈ ఇయర్స్ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తప్పకుండా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. మీకు SSC 10th క్లాస్ కంప్లీట్ అయితే చాలండి, ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. OBC వాళ్ళకైతే నాన్ క్రీమీ లేయర్ అనేది అయితే ఉండాలండి. మీకు సర్టిఫికేట్ పెట్టాలండి. దీనిలో వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు, అడుగుతారు. నెక్స్ట్ కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి SC వాళ్ళకైతే 5 సంవత్సరాలు, OBC వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ OBC వాళ్ళకి 6 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ SC వాళ్ళకి 8 సంవత్సరాలు. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి UR వాళ్ళకి 40 సంవత్సరాలు ఉండాలి, OBC వాళ్ళకి 43, SC వాళ్ళకి 45 సంవత్సరాల వరకు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు అండి. ఎవరన్నా దీనికి ఎలిజిబులే. చూడండి, లాస్ట్ డేట్ అవ్వకముందే ఎవరైతే అప్లికేబుల్ అవుతారో వాళ్ళైతే అందరూ అప్లై చేసుకోండి. దీని యొక్క కానిస్టేబుల్ బార్బర్ అండ్ వాషర్ మ్యాన్కి వచ్చేసరికి ఫిజికల్ స్టాండర్డ్స్ ఏముండాలి అంటే అబ్బాయిలకి మినిమం ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారండి. హైట్ అయితే ఇచ్చారండి.
జనరల్ కేటగిరీకి వచ్చేసరికి 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. కానిస్టేబుల్, బార్బర్ అండ్ వాషర్మ్యాన్కి వచ్చేసరికి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చూద్దామండి. దీనిలో హైట్ అనేది చూసుకోండి. మెయిన్ హైట్ జనరల్ కేటగిరీ వచ్చేసరికి 170 సెంటీమీటర్స్. నెక్స్ట్ అలానే గర్హవాలీస్, డోంగ్రాస్, మరాఠీస్, అస్సాం, హిమాచల్, కాశ్మీర్ రీజియన్లో ఉన్న వాళ్ళకి, జమ్మూ కాశ్మీర్ రీజియన్లో ఉన్న వాళ్ళకి 165 సెంటీమీటర్స్ అయితే ఉంటే చాలండి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. అలానే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేవి అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం స్టేట్స్లలో ఉన్న వాళ్ళకైతే 162.5 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలండి. అలానే ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి నార్త్ ఈస్టర్న్ స్టేట్లోకి వచ్చేసరికి 160 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి. అలానే ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి అదే నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వచ్చేసరికి వాళ్ళకు కూడా 162.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి. అలానే వీళ్ళకి కేటగిరీ వైజ్ చెస్ట్ కూడా ఎంత ఉండాలి మేల్కి అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేశారండి. మినిమం అందరికీ ఒక 80 నుంచి అలా అయితే ఉందండి. జనరల్ వాళ్ళకైతే 80 నుంచి 85 వరకు అయితే ఉంది. నార్త్ ఈస్ట్ స్టేట్ వాళ్ళకైతే 78 నుంచి 83 వరకు ఉంది. ఎస్టీ వాళ్ళకైతే 76 నుంచి 81 వరకు ఉంది అండి. అదే నార్త్ ఈస్ట్ స్టేట్ వాళ్ళకైతే అరుణాచల్, మణిపూర్, మేఘాలయ, మిజోరం వాళ్ళకైతే 77 సెంటీమీటర్ల నుంచి 82 సెంటీమీటర్ల వరకు అయితే ఉందండి. దీనికి వచ్చేసరికి వెయిట్, హైట్ అనేది దాన్ని బట్టి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి అయితే చూసుకుంటారండి. అలానే దీనికి ఐకి వచ్చేసరికి మెడికల్ స్టాండర్డ్స్లో ఐ వచ్చేసరికి బోత్ ఐ అనేది 6/6 అయితే ఉండాలండి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి. వితౌట్ గ్లాసెస్ అనేది ఉండాలండి. వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అండి. అలానే దీనికి ఆసక్తి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ అయితే ఈ ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అండి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే ఐటీబీఐ అధికారిక వెబ్సైట్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తామండి. ఆ లింక్ ఓపెన్ చేసి అయితే మీరైతే అప్లై చేసుకోండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. అలానే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే చూడండి. కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ తాలూకా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. మీరు అవి ఓపెన్ చేసి అయితే మీకు జాయిన్ అయితే మీకు అప్డేట్స్ అనేవి చాలా తొందరగా తెలుస్తాయి అండి. థ్యాంక్ యూ సో మచ్.